వెల్కమ్ టు ఆలిజ్ వెల్ అమ్మ ఛానల్. ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ తిని తిని బోర్ కొడుతూ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో దోశ ఎలా తయారు చేస్తారు అనేది క్లియర్గా ఇవాటి టాపిక్ అన్నమాట వీడియో. సజ్జపిండి ఉంటుంది కదా, సజ్జపిండి అందరికీ ఐడియా ఉంటుంది. సజ్జపిండితో దోశ అన్నమాట ఇవాటి రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తాను. పక్కా విలేజ్ స్టైల్ అండ్ పూర్వకాలం ఇలానే చేసేవాళ్ళు. పూర్వకాలంలో ఇట్లా సద్దపిండి దోసలు పోసుకొని ఆరబెట్టుకొని మరి దీనికి ఒక సాస్ టైప్లో ఒకటి తయారు చేసుకొని తినేవాళ్ళు. అది ఏంటి ఎలా చేస్తారు ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. బంగారు కలర్లోకి వచ్చేలాగా దోశని కాల్చేసి తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం సజ్జపిండి దోశ తయారీ విధానం. సజ్జపిండి మనం దోశపిండి కంటెంట్ ఎలా తీసుకుంటామో సేమ్ అలానే సజ్జపిండి 2-3 గంటలు తీసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు 3 గంటల సజ్జపిండి, ఒక చెంచా కారము, తగినంత ఉప్పు అన్నీ కలిపి కొంచెం హాట్ వాటరే పోయాలన్నమాట. బాగా కాగబెట్టుకున్న వేడి నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా పోస్తూ మిక్స్ చేయండి, కదపండి. ఎందుకంటే ఒకేసారి పోయడం వల్ల జోరైపోతుంది, అప్పుడు దోశ మంచిగా రాదనమాట. సో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటలు లేకుండా మెత్తగా బాగా మంచిగా వచ్చేలాగా కలుపుకోండి. కలిపి పెట్టుకున్న మంచి సజ్జపిండిని దోశపిండిలానే సేమ్ కలిపి పెట్టుకొని కొంచెం మీకు అందుబాటులో నెయ్యి ఉంటే నెయ్యిని కలపండి, లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. నెయ్యి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉంటే కనుక నెయ్యి వేయండి, ఎందుకంటే దోశలో నెయ్యి కొంచెం వేసారంటే ఆ నెయ్యి వాసన బాగుంటుంది, తినేటప్పుడు రుచి తగులుతుంది కదా. సో ఇంకా పెనం కొంచెం వేడయిన తర్వాత దోశ మనం ఎలా అయితే పోసుకుంటామో సేమ్ అలానే సద్దపిండిని పోసేసుకోవడం అనమాట. చూడండి, బంగారపు వర్ణంలోకి వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట 2 సైడ్లు. ఒక సైడే కాల్చేది అయితే కాదు, 2 సైడ్లు కాల్చుకోవాలి దోశ. ఇది సజ్జపిండి దోశ చాలా రుచిగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇగో పూర్వకాలంలో ఇట్లా దోశ పోసుకొని ఆరబెట్టుకొని ఒక క్లాత్ మీద అన్నీ ఆరబెట్టేసుకొని అది కాటన్ గుడ్డ మీద తడిపి ఆరబెట్టేసి ఆ క్లాత్ మీద ఈ దోశలన్నీ వేసేవాళ్ళంట. వేసేసి ఇంకా బాగా కాగనిచ్చేవాళ్ళు. దోశపిండి బాగా ఎలా అయితే మనం దోశలు పోసుకొని ఇన్స్టెంట్గా తింటామో అలానే అప్పట్లో ఈ దోశలను ఆరబెట్టుకొని దీనికి కాంబినేషన్గా చాలా రకాలుగా తినొచ్చు. ఒకటి పప్పుతో తినొచ్చు, ఉల్లిగడ్డ కారంతో తినొచ్చు, లేదు అనుకుంటే టమోటా పచ్చడితో తినొచ్చు. ఇవేవి కాకుండా పూర్వకాలంలో ఎక్కువగా తినేది ఏంటంటే బెల్లం బాగా నానబెట్టి బెల్లం నీళ్ళల్లో సజ్జపిండి వేసి బాగా సాస్ లాగా, ఇప్పుడు టమోటా సాస్ మనకి ఎలా అయితే దొరుకుతుందో అట్లానే తీయగా బాగుండేదంట. సాస్లా తయారు చేసుకొని దాంట్లో ఈ సజ్జపిండి దోశలు తినేవాళ్ళు. మనకి ఇప్పుడు రకరకాల ఇన్స్టెంట్గా రకరకాల ఇంట్లో ఉంటుంటాయి కాబట్టి ఉల్లిగడ్డ కారం, టమోటా పచ్చడి, లేదంటే పప్పుల చట్నీ, లేదంటే శనగిత్తనాల చట్నీ, లేదంటే పప్పు ఏదన్నా ఫ్రైస్, ఎందులో అయినా సరే తింటే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకోటి చెప్తున్నా, వితౌట్ ఆయిల్ లేకుండా కూడా సజ్జపిండి దోశలు చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ వేయకుండానే సజ్జపిండి దోశలు చేసుకోవచ్చు. మీకు షార్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నూనెతో పని లేకుండా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.